వెల్కమ్ టు రాజా రెసిపీస్. ఈరోజు వీడియోలో కంద పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కంద ముక్కల్ని తీసుకుని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని వాటర్ పోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా పల్లీలు, ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ నువ్వులు, అర స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు వేయించిన ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుని తాలింపు దినుసులు, ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో పక్కన పెట్టుకున్న కంద ముక్కల్ని వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి. ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా బెల్లం, కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. దీనిని 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా కంద పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా రాజా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.